నిర్మల్లో డాక్టర్ సంతోష్ రాజుపై దాడిని ఖండిస్తూ పట్టణ ఆర్యవైశ్య సంఘం బీజేపీ కార్యకర్తలు బంద్ పాటించారు. ఈ నేపథ్యంలో ఐఎంఏ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గతంలో జరిగిన ట్రీట్మెంట్ రియంబర్స్మెంట్ కోసం అధిక మొత్తంలో బిల్లు తీసుకున్నట్లు రాసి ఇవ్వాలన్నారు. తాము రియంబర్స్మెంట్ తీసుకుంటామని తెలిపినప్పుడు డాక్టర్ సంతోష్ రాజు నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్లు చెప్పారు. ఈ మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మంచిగా హెల్దీగా డిశ్చార్జ్ అయిపోయింది. బిల్లు కూడా మనము వేసిన దాంట్లో అన్ని రికమెండేషన్స్ వాళ్ళు కాల్ చేయించి అన్ని చేయించి మనం అప్రాక్సిమేట్ 50 to 60% కంటే ఎక్కువ బిల్లు కూడా తీసుకోలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత 1 month 20 days తర్వాత అంటే జస్ట్ ఒక నిన్న మొన్న వాళ్ళు వచ్చి ఇది రియంబర్స్మెంట్ కావాలని కోరారు. అంటే రియంబర్స్మెంట్ మేము ఏం చేస్తామంటే మా దగ్గర మేము ఎంత బిల్ కలెక్ట్ చేసినామో అంత బిల్కి మేము ఇస్తాము రియంబర్స్మెంట్ అని మేము చెప్పాము. అంటే వాళ్ళు అది కాదు, మాకు దీనికంటే రెట్టింపు బిల్ కావాలి అనేసరికి అలా పాసిబుల్ కాదు, మనం మోసం చేయలేము కదా గవర్నమెంట్ ని. మనం ఎంత తీసుకుంటే అంత బిల్ అయితే మేము తప్పకుండా ఇస్తాం, మేము తీసుకున్నంత బిల్లు తప్పకుండా ఇస్తాము అంటే వాళ్ళు అది దృష్టిలో ఉంచుకొని ఇక వాళ్ళు అన్ని ప్రోవోకేటివ్ వర్డ్స్ యూజ్ చేసి అన్ని చేసి స్టాఫ్ ని కొట్టడానికి వచ్చారు. స్టాఫ్ ని కొట్టడానికి వచ్చేసరికి సార్ అడ్డమయ్యేసరికి సార్ కూడా కొంచెం మ్యాన్ హ్యాండింగ్ టైప్ లో అయింది. అట్లా 10 days ఉంది, మంచిగా హెల్దీగా డిశ్చార్జ్ అయిపోయింది. మన నెల కిందట డిశ్చార్జ్ అయిపోయినటువంటి పేషెంట్కి సంబంధించిన ఒక బిల్లు కొరకు, ఇన్సూరెన్స్ బిల్లు కొరకు రియంబర్స్ నిమిత్తమై వాళ్ళు వచ్చి అడిగారు. వాళ్ళు అడిగినాక ఇవ్వడం కుదరదన్న సందర్భంలో కూడా, ఎందుకనంటే మాకు మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా వస్తారు. మేము సాలిడ్ ఎవిడెన్స్ చూపించాల్సి వస్తుంది. ఒక పర్టికులర్ కేసుకు ఇంత బిల్ వేసినామనంటే దానికి ఎవిడెన్స్ ఇస్తే కానీ వాళ్ళు దాన్ని మా హాస్పిటల్కు క్రెడిబిలిటీని ఇవ్వరు. లేకపోతే తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మమ్మల్ని బ్లాక్ తీసుకొని పెట్టే అవకాశం ఉంటుంది. అందుకోసమే మేము అది ఇవ్వలేమన్న మాట మనం చెప్పినందుకు వాళ్ళు డబుల్ బిల్ అడిగినారు. ఇవ్వలేమన్న మాట చెప్పినందుకు వాళ్ళు మన దారుణంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి తిట్టడమే కాకుండా భౌతిక దాడికి దిగి మొట్టమొదటి స్టాఫ్ను, ఆ తర్వాత వైద్యుని కూడా తోసివేయడం, దర్శన పడడం, కొట్టడం జరిగింది. మన నెల కిందట డిశ్చార్జ్ అయ్యి అంటే ఇంత దారుణంగా జరుగుతుంది ఆ దాడి అని అందరూ కూడా పాపం ఖండించారు. అసలు బిల్లు గురించి రావడము, బిల్లు ఎక్కువ ఇవ్వమని అడగడము, ఏదైనా మాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. బిల్లు ఎంత ఇవ్వాలా, మనకు అంతే కూడా గవర్నమెంట్కి ఒక బిల్లు ఇస్తున్నామంటే అది కంప్లీట్ బిల్ చూపించాల్సింది. ఎంత ఉంటే అంతే ఇవ్వడానికి డాక్టర్స్ ప్రయత్నం చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరుస 2-3 రోజుల నుంచి ప్రీ ప్లాన్గా వచ్చి ఈ దాడి చేసినట్లు అనిపిస్తుంది. మేము ఆ రోజు కోరినట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితిన్ 24 hours వాళ్ళు అరెస్ట్ చేస్తామన్నారు. దీని తర్వాత మా ఐఎంఏ తరఫున ఏ డిసిజన్ తీసుకున్నా మాకు న్యాయం జరగాలి వాళ్ళని. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఒక డాక్టర్ మీద జరిగితే ఇంకా ఇతరుల డాక్టర్ మీద జరగని గ్యారంటీ ఏముంటుంది. సో మేము ఏ విధంగా ప్రాక్టీస్ చేయగలుగుతాం? ఇట్లాంటి స్థితిలో వాళ్ళకి శిక్ష పడి వాళ్ళ శిక్షను కూడా మాకు ప్రెస్ ద్వారా రిలీజ్ చేయాలని కూడా కోరడం జరిగింది. అంటే ఇంత దారుణంగా జరుగుతుంది ఆ దాడి అని అందరూ కూడా పాపం ఖండించారు. అసలు బిల్లు గురించి రావడము, బిల్లు ఎక్కువ ఇవ్వమని అడగడము, ఏదైనా